రైతుల కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతనంగా 75 లక్షలతో నిర్మించిన తహసీల్దార్ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుంచి శిథిలావస్థకు చేరిన కార్యాలయంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, అయితే వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. సంతోషకరంగా ప్రభుత్వం ఆలోచన పరంగా ప్రభుత్వం ఏదైతే ఎక్కడికక్కడే కొత్త కార్యాలయాలు నిర్మాణం చేయాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మన జిల్లా కలెక్టర్ కోయ హర్ష గారు ఇక్కడ కలెక్టర్ అవైలబుల్ ఫండ్ నుండి మరి 75 లక్షలు కాలువ శ్రీరాంపూర్కు 75 లక్షలు ఓదలకు ఇచ్చి 2 నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని మనం 6 మాసాల కింద మొదలుపెట్టుకున్నాం. ఇవాళ శంకుస్థాపన చేసుకొని ఇవాళ మనం ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం కూడా పూర్తయింది. అంటే ఇవాళ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు దాటినటువంటి ఈ సందర్భంలో మరి రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడైనా కూడా అధికారులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది ఉండదన్నటువంటి ఆలోచనతోని ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ కూడా అద్దె భవనాలలో ఉండద్దు, తప్పకుండా పర్మనెంట్ భవనాలను నిర్మాణం చేసుకోవాలని చెప్పి మరి ఇప్పటికే ప్రతి డిపార్ట్మెంట్కు సర్క్యులర్ ఇచ్చి మరి అన్ని ఆఫీసులను కూడా ప్రభుత్వ కార్యాలయాలనే ఉండాలని చెప్పి మరి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తూ ఉంది. మరి అటువంటి తరుణంలో ఇవాళ మనం శ్రీరాంపూర్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం అనేది మన పెద్దపల్లి నియోజకవర్గంలో మరి రేపు కొత్త కార్యాలయాలు నిర్మాణం చేసుకోవడం కోసం ఇది ఒక శుభసూచిక అని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ ఐ థింక్ నాకు ఇందాక మా ఆర్డీ గారు చెప్పిన చాలా రోజుల నుంచి ఇక్కడ బిల్డింగ్ లేదు అని నేను అంటే అని ఆస్తి అనమాట. అంటే చాలా పాత మండలి ఇంకా బిల్డింగ్ లేకపోవడం ఏంటంటే అప్పటి అవ్వలేదు అన్నారు. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి అంటే శ్రీరాంపూర్ వాసులందరికీ. సో ఈ బిల్డింగ్ అంటే మీరు జస్ట్ మేము రఫ్ నెంబర్ చెప్తే ఈ గవర్నమెంట్ వచ్చాక అరౌండ్ 14,000 నుంచి 15,000 భూభారతి అప్లికేషన్స్ మేము సాల్వ్ చేయడం జరిగిందనమాట. అంటే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ శ్రీరాంపూర్ మండలంలో రికార్డ్స్ సరిగా లేవు, రికార్డులు కాలిపోయినాయి, లేకపోతే రికార్డ్ ట్యాంపరింగ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ కూనారం కానీ లేకపోతే ఏది జాఫర్ ఖాన్పేట, మీర్జంపేట, లేకపోతే వెన్నంపల్లి ఇటు సైడ్ రికార్డులు మొత్తం అసలు రికార్డుకి ఫీల్డ్కి లేకపోతే ఒక రికార్డు నుంచి ఇంకో రికార్డు అసలు ఏమీ మ్యాచింగ్ లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయన్నమాట. ఒక్క ఇష్యూ సాల్వ్ చేయాలంటే మళ్ళీ మొత్తం వెళ్ళి ప్రతిదీ ఫీల్డ్కి వెళ్ళి లేకపోతే ప్రతిదీ ఎంక్వైరీ చేసి చేయాల్సి వస్తుంది. సో అయినా కానీ మ్యాక్సిమం ఇష్యూస్ మేము మా రేట్ ఆఫ్ డిస్పోజల్ అనేది చాలా స్పీడ్గా చేస్తున్నాం. మీరు మా ఆఫీస్ కానీ లేకపోతే తహసీల్దార్ ఆఫీస్ చూసినట్టయితే చాలా స్పీడ్గా డిస్పోజల్ అవుతున్నాయి అన్నమాట. సో కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, క్రానికల్ ఇష్యూస్ ఉండడం వల్ల కొంత మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ బిల్డింగ్ ఇస్ ఎ టెస్టిమోనీ ఆఫ్ అంటే నిదర్శనం నాట్ మేము ఎంత స్పీడ్గా పనిచేస్తున్నాం, లేకపోతే గవర్నమెంట్ ఎంత రెవెన్యూ డిపార్ట్మెంట్కి స్ట్రెంగ్తన్ చేయడానికి ఎంత కమిట్ అయ్యింది అనేది ఇది ఒక నిదర్శనం అనమాట. మీరు లోపల చూస్తే 14 మంది గ్రామ పాలనా అధికారులు కానీ ఒక బోర్డు పెట్టి ఉందన్నమాట. ప్రతి క్లస్టర్కి మన దగ్గర 24 రెవెన్యూ విలేజ్ ఉన్నట్టున్నాయి. సో దాన్ని 14 క్లస్టర్ లాగా చేసి ప్రతి క్లస్టర్కి ఒక ఆఫీసర్ని పెట్టడం జరిగిందనమాట. సో దట్ ఇంతకుముందు ధరణి టైంలో కానీ అంతకుముందు కానీ ఫీల్డ్ విజిట్స్ తక్కువ అయ్యాయి అనమాట. సో ఆ ఫీల్డ్ విజిట్ లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నట్టు అట్లా గ్రామ పాలన అధికారులు కానీ లేకపోతే ఒక సిస్టమ్ అనేది స్ట్రెంగ్తన్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను ఇందాక దిస్ టెస్టిమనీ ఆఫ్ దట్ గవర్నమెంట్స్ కమిట్మెంట్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్తన్ చేయడానికి లేకపోతే ఫార్మర్స్ ఇష్యూస్ కానీ ఈ అగ్రికల్చర్ ఈ ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ కమిటెడ్ అనేది దిస్ టెస్టిమనీ అనమాట. సో ఈ రోజు నుంచి మేము ఈ న్యూ బిల్డింగ్లో విల్ స్టార్ట్ వర్కింగ్. అండ్ ఈ బిల్డింగ్ ఎంత నీట్గా ఉందో లేకపోతే ఎంత ఎఫిషియెంట్గా ఉందో ఐ రిక్వెస్ట్ మన స్టాఫ్ కూడా అంత ఎఫిషియెంట్గా అంత మంచిగా పనిచేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్ అనమాట.